వృశ్చిక రాశి వారికి 2026 జూన్ నెలలో పెద్ద పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఒక గొప్ప అవకాశం రానుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేయకుంటే మాత్రం చాలా కష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశికి రాబోతున్నది. సో వృశ్చిక రాశి వారికి కొంత నరఘోష నరబాధకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నవి. జాగ్రత్త. ఈ నెలలో సడన్గా లక్ కలిసి వచ్చేటువంటి నెలగా మీకు కనబడుతున్నది. అది ఉద్యోగం కావచ్చును, బ్యాంకు లోన్ కావచ్చును, ఏదైనా కూడా. ఉద్యోగం బిజినెస్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఆగిపోయినటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. డబ్బు విషయంలో మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ప్రేమ విషయాలలో ఎమోషనల్గా కొంత ఎక్కువగా కూడా లోన్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. లైక్ బ్రేకప్స్ కానీ ఏదైనా కావచ్చును. క్లోజ్ పీపుల్ తప్పకుండా కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సొంత అన్ననో తమ్ముడో దగ్గర వ్యక్తి ఎవరో ఒకరు మీ మాట విధానం వల్ల లేదా మీకు వారికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొంచెం దూరం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. అది భార్యాభర్తలైనా కావచ్చును. సో ఈ నెలలో కోపంతో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున లాస్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఏ నిర్ణయం తీసుకోబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళే అవకాశం. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన, అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించడం ఎంతో శుభంగా ఉంది. ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 21 సార్లు అయినా చదువుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం కనబడుతుంది. ఎరుపు రంగులో ఉండేటువంటి కందులను దానం చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఏదైతే నడిచే దశ అంతర్దశలలో ఏ దశ నడుస్తుందో చూసుకోండి. తప్పకుండా కూడా రెడ్ కలర్ నెంబర్ 9 మంగళవారము మీకు మంచి లక్కీ కలర్గా, మన లక్కీ డేగా, లక్కీ నెంబర్గా చెప్పడం జరుగుతున్నది కనుక సో మన మీది వృశ్చిక రాశి అయితే తప్పకుండా కూడా శరవణ భవ అని కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.